యూజువల్ గా ఒక రైటింగ్ టీమ్ అనేది ఒక ప్రొడక్షన్ హౌస్ లో ఉన్నప్పుడు జనరల్ ఒక టిపికల్ డే ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు ఈ రోజు ఈ సీన్ రాయాలని నాగి గారు చెప్తారా? అసలు జనరల్ అసలు ఏం జరుగుతుంది అంటే మాకు ముందు డే అనేది ప్రిపేర్ అయి ఉంటామండి. పర్టికులర్ సీన్ మీద అందరము ఇంటికి వెళ్ళి అంటే ఎవరి ఐడియాస్ తోటి వాళ్ళు ప్రిపేర్ అయ్యి మార్నింగ్ వచ్చి డిస్కస్ చేస్తాం అన్నమాట. అందరం ప్రతి ఐడియా ప్రజెంట్ చేస్తాం. సార్ కి ఏది బాగా అనిపించింది ఆ ఐడియాని పట్టుకుని దెన్ ఆ రోజు నుంచి ఈవినింగ్ వరకు ఆ ఐడియాలో గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి దానికి ఎట్లా బెటర్ చేయొచ్చు, సో ఇలా ప్రొసీడ్ అయ్యేవాళ్ళు. అంటే మా టిపికల్ డే వాజ్ ఇట్ స్టార్ట్స్ విత్ సార్. ముందు రోజు మనోడు అన్నట్టు ముందు రోజు డిస్కస్ చేసుకుంటాం. ఈ రోజు ఇక్కడ వరకు డిస్కస్ చేసాం, రేపు ఏం డిస్కస్ చేయాలి అని అనేది ముందు రోజు ఒక చిన్న ఉంటుంది. సో వీల్ కమ్ అప్ విత్ సమ్ ఐడియా ఆర్ సమ్ డైరెక్షన్ అట్లీస్ట్. అండ్ ఎస్పెషలీ మా రైటర్స్ రూమ్ లో ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ ఎక్కడ నుంచో ఒక చిన్న డైరెక్షన్ వస్తుంది. ఇప్పుడు నా నుంచి ఏదో చిన్న ఐడియా వస్తే గౌతమ్ గారు దానికి ఒక డైలాగ్ యాడ్ చేస్తారు, సార్ ఇంకొక చిన్న క్విక్ విట్ ఏదైనా యాడ్ చేస్తారు. అంతే అయిపోయిన తర్వాత నాగి సార్ వచ్చి అట్లా ఏదో ఇంకేదో చేయొచ్చు, దీంట్లో ట్విస్ట్ చేయొచ్చు అని చెప్తారు. ఇట్లా నాగి సార్ కూడా త్రూ అవుట్ మీరు అయ్యో he was there ఆయన జడ్జ్మెంట్ అయితే అసలు at least 40% of the writing he was there yeah definitely. బెస్ట్ ఎగ్జాంపుల్ చెట్టు కొట్టే సీన్ దగ్గర యాక్చువల్లీ చాలా ఉన్నాయి. ఒకటి బాగా గుర్తుంది ఏంటంటే చెట్టు కొట్టే దగ్గర మనకి ఓవరాల్ స్ట్రక్చర్ ఏంటి సీన్ కి స్టార్టింగ్ లో గౌరీ వైపు ఉండాలి ఆర్గ్యుమెంట్, ఎండింగ్ వచ్చేసరికి రేణు గెలుస్తున్నట్టు రావాలి. సో దిస్ బ్రిడ్జ్ అనేది ముందు ఒక డైలాగ్ ఏముంటుంది, నీడకైనా దేనికైనా మాకు ఈ చెట్టే కదమ్మా గతి అని చాలా పాజిటివ్ గా చెట్టు గురించి మాట్లాడుతూ విలేజెస్. అటు నుంచి రేణు వరకు పోవాలి. మాకు కొంచెం డిఫికల్ట్ అయింది బికాస్ ద స్విచ్ హ్యాస్ టు బి వెరీ స్మార్ట్. స్మూత్ నాగి సార్ ఎట్లా సాల్వ్ చేసినట్టే సింగిల్ డైలాగ్ తోటి నీడని చీకటిగా మార్చాను ఆయన. ఎన్నాళ్ళు చీకట్లో ఉంటా అని చెప్పి ఆ షేడ్ నుంచి రేణు బయటకు వస్తుంది అని చెప్పేసి అన్నారు. ఇఫ్ యూ అబ్జర్వ్ పాయింట్ లో అందరూ ఆ నీడలోంచి అలా బయటకు వస్తారు అనమాట. ఎన్నాళ్ళు చీకట్లో బతుకుతారు అంటే అప్పుడు ఇంక అందరూ ఈమె వైపు వచ్చేస్తారు. సో జనరల్ గా పిల్లలకు కూడా బాగా కనెక్ట్ అవుతుంది సినిమా చూస్తే విపరీతంగా. అండ్ ఆల్సో ద ఓల్డర్ జనరేషన్ కూడా మేబీ సంగీతం గారి మీద రెస్పెక్ట్ అవ్వచ్చు ఆల్మోస్ట్. సో మీరు చూస్తున్నప్పుడు పిల్లల రియాక్షన్స్ ఎలాబరేట్ ఎనీథింగ్ లైక్ దట్? నా విషయంలోనే జరిగింది. చెప్పండి. మా డాటర్ షీస్ 2.5 years old. తన లైఫ్ లో చూసిన ఫస్ట్ ఫిలిం సంగీత గారి సినిమా. మా తాత ఒక ఆయన పెద్ద ఉన్నాడు, అరౌండ్ 8-9 years తర్వాత ఆయన థియేటర్ చూసిన ఫస్ట్ ఫిలిం మళ్ళీ సంగీతమే. మా బేబీకి నచ్చింది, ఆయనకి నచ్చింది. ఇట్స్ లైక్ 2.5 year old has discovered cinema and 8 year old has rediscovered cinema only because of సంగీతం గారు. అది ఆల్సో వాళ్ళ డాటర్ ఏడుస్తుంది. ఓకే, ఏది చెట్టు కొట్టే సీన్ దగ్గర చెట్టు అంటుంది. లాస్ట్ లో వీడి డాన్స్ కి పడిపోయినాం. అదొకటి. మా పాప 6 years అండి. సో తనకి ఏంటంటే యూజువల్ గా వాళ్ళు కూర్చోరు, సినిమాలో బోర్ అయిపోతారు వాళ్ళ సినిమాలకి. సో నాకు చాలా డౌట్ ఉండింది, కాకపోతే ఐ వాంటెడ్ హర్ టు సీ దిస్ ఫిలిం అని వెళ్ళాము. ఫస్ట్ సర్ప్రైజ్ అసలు కూర్చుంది. నెక్స్ట్ థింగ్ ఇస్ దానికి వాళ్ళు సెల్ఫ్ మైనింగ్ కోసం ఎప్పుడైతే గుంటలు తవ్వుతారో తను ఓహో సీడ్స్ పెడుతున్నారు. అండ్ ద మొమెంట్ షీస్ ఆల్ అయ్యో అమ్మా ఇప్పుడు ఎట్లా వీళ్ళకి సింగింగ్ పోదు, షీ గాట్ వరీడ్. ఇది ఒక ఎత్తు. దాని ఫ్రెండ్ తమ్ముడు ఒకడు ఉన్నాడు, వాడు 3 years, వాడు అదే సెల్. ఎప్పుడైతే చిన్న బేబీ గోల్డ్ అవుతున్నాడు, బేబీ టాయ్ అయిపోయింది, హీ స్టార్టెడ్ క్రైయింగ్. ఇదంతా ఒక 2 weeks అయిపోయింది మేము చూసేసి కూడా. మేము మొన్న రోడ్ మీద ఎక్కడ వెళ్తుంటే ఒక చెట్టు కొట్టేస్తుంటే మా పాప ఇలా చూసి నవ్వుకుంటుంది. ఏంటి అంటే now they will all start singing, I think. And as a kid she has seen something and దానికి అది ఇంపాక్ట్ చేసింది. సో అట్లీస్ట్ తనకి లైఫ్ మొత్తం ఒక చెట్టు కొట్టేసినప్పుడు ఒక ఇమోషన్ ఒక ఇది వస్తుంది కదా, ఒక ఫీలింగ్, అది క్రియేట్ చేయగలిగాం. ఐ డోంట్ థింక్ షీ లైక్ వెళ్ళి చెట్టు కొట్టేయొద్దామని చెప్తారు, ఇస్ దూర్కి బాత్, బట్ ఫీల్ అవుతుంది కదా అరే ఒక ప్రాణం అని. ఐ థింక్ అది ఆ సినిమాలో ఒక ప్రాణం అంటుంది కదా, జాగ్రత్త ఒక సీడ్ అయితే ఉండిపోతుంది. ఆల్సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. మేము ఐ మీన్ అట్లీస్ట్ మీ యాజ్ ఎ కిడ్ పుష్పక్ గానీ, అయితే 369 గానీ, భైరవదీపం గానీ, ఇవన్నీ చూసి ఓ సినిమా ఫన్ ఇలా ఉంటది అనుకున్నప్పుడు నౌ లాట్ ఆఫ్ కిడ్స్, ఆ ఏజ్ లో ఉన్న కిడ్స్ ఇప్పుడు సార్ సినిమా డిస్కవర్ చేస్తున్నారు అనేది ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఆఫ్టర్ దిస్ మెనీ జనరేషన్స్ ఆల్సో. అండ్ మొమెంట్స్ ఉంటాయండి. నేను మామూలుగా ఇప్పుడు అన్ని రీల్స్ ఇవే వస్తున్నాయి కదా, మనం చూసాను ఎవరో ఫిజికల్లీ డిసేబుల్డ్ కిడ్, నేను నైట్ midnight వచ్చిందనమాట. ఐ థింక్ అది అంటే ఇట్ హిట్స్ అస్ హార్డ్. మనం రాసింది చూసి అందరూ అదొక ఎత్తు. వాళ్ళ ఫాదర్ అక్కడి వరకు తీసుకొచ్చి తనను
బికాస్ ఎత్తుకొని- స్టెప్స్ ఉన్నాయని ఆయన ఉప్పు ఎక్కించుకొని వెళ్ళి తీసుకెళ్ళాడు. దెన్ ఇమోషనల్ ద కిడ్ ఎంజాయ్ చేస్తుంది. అతను జస్ట్ డాక్యుమెంట్ చేశాడు అంటే చాలా అంటే ఒక ఫీలింగ్ వస్తుంది కదా అంటే యా యూ షుడ్ మేక్. అంటే స్టోరీలో ఒక సిన్సియరిటీ ఉంది, ఆ సిన్సియరిటీ ఇలా translate కానీ మీకు రాస్తున్నప్పుడు డౌట్ రాలేదా అంతా త్రూ అవుట్ సాంగ్స్ అంటే అసలు ఏమవుతుంది చాలా వచ్చాయి, ముందు రోజులకు వచ్చాయి. అప్పుడు ఎలా హౌ డు యూ అంటే ఎలా కన్విన్స్ అయ్యేవారు మీకు? నాగి మీద నమ్మకం అండి. అండ్ నాగేన్ సార్ Sir. సింగీతం. ఏం కాదనేవారు. Sir. బెస్ట్ ఎగ్జాంపుల్ చెట్టు కొట్టి అదంతా అయిన తర్వాత ఏమైంది ఆ సాంగ్ ఫస్ట్ మేము అంతా రాసాం, సీన్ రాసాం, అవునవును. సంగీతం రాసేది ఓకే ఇంట్రెస్టింగ్ గ్రిప్పింగ్ ఉంది బాగుంది అది అన్నారు. వీళ్ళకి ఓకే ఫైన్ నెక్స్ట్ సీన్కి వెళ్దాం కదా అనుకుంటున్న టైంలో యూ వాంటెడ్ టు అండర్స్టాండ్ వాట్ ఇట్ వుడ్ లుక్ లైక్ అండ్ సౌండ్ లైక్ ఆన్ స్క్రీన్. అది డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ సాంగ్ ఇప్పుడు మీరు వింటున్న సాంగ్ ఆల్మోస్ట్ చాలా వరకు అది స్టార్టింగ్ లోనే వచ్చింది. 90% జనవరి 2025. అది విన్నాక వాట్ డిఎస్పీ గారు డిడ్ విత్ ఇట్ అది చూసిన తర్వాత అప్పుడు మాకు అదే చాలా డౌట్స్ క్లియర్ అయిపోయాయి. బట్ అగైన్ మీరు అడిగినట్టు ఫుల్ లెంత్ సాంగ్స్ అనేది ఆల్ ఆఫ్ us హ్యాడ్ డౌట్స్ ఎక్సెప్ట్ సంగీతం సార్ అండ్ నాగి సార్ కూడా సంగీతం సార్ థింగ్ నే ఫాలో అయ్యారు. బేసిక్ గా నాగి ఎక్కడైనా డౌట్ వస్తే హీఈస్ లైక్ హూ ఆర్ వీ టు క్వశ్చన్ అంటే we're talking about not any other big director, సంగీతం గారు అండ్ లైఫ్ అంతా he has done something different. ఛాలెంజింగ్ కాన్సెప్ట్స్ తోనే హిట్ కొట్టిన ఆయన మనం అండ్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రూఫ్ విచ్ ఇస్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 8-9 టైమ్స్ చూసా. ఎవ్రీ షోలో ఐఎమ్ అబ్జర్వింగ్ ఆఫ్టర్ ఏమైంది అండ్ దెన్ ఒక 10 minutes ఆఫ్ థింగ్ అందరు మర్చిపోయారు ఇది పాటల సినిమా అనేది మర్చిపోయారు, ఒక కథలానే చూస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక చందమామ కథ, పేదరాజు పెద్దమ్మ కథ లాగా ఓకే ఏదో ఎవరో చెప్తున్నారు, అది అట్లనే యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటున్నారు అనమాట. అండ్ ఇంటర్వెల్ లో అక్కడ మరి చాలా ఇంటర్వెల్ లో ఆర్ ఇంజనీర్ తర్వాత పాడుతున్నారు పాప్కార్న్ కావాలి, అది చాలా చాలా ఐ గాట్ టెక్స్ట్ ఫ్రమ్ మై యుఎస్ ఫ్రెండ్స్. వాళ్ళు జనరల్ అక్కడ కిడ్స్ ట్రై చేస్తుంటారంట కదా, అక్కడ ఆల్రెడీ పుట్టిన వాళ్ళు వెరీ రేర్లీ దే ట్రై టాకింగ్ ఇన్ తెలుగు. నౌ ఇది రైమ్స్ లాగా సాంగ్స్ లాగా ఉంది కాబట్టి వాళ్ళు ఇంటర్వెల్ లో పాప్కార్న్ కావాలి, ఇంటర్వెల్ వచ్చేసింది అని పాడుకుంటున్నారంట. బికేమ్ కూల్ అన్నట్టు తెలుగు బికేమ్ కూల్. సో ఇప్పుడు జనరల్ గా సినిమా ఇప్పుడు ఆల్మోస్ట్ ఓటీటీకి దగ్గర ఎప్పుడు ఇంకో 2 weeks లో రావచ్చు. We are not sure, but it will come. నెట్ఫ్లిక్స్ లో వస్తుంది. It's in theaters now. It's in theaters now. Still in theaters. ఇవాళ తమిళ్ రిలీజ్ అవుతుంది. తమిళ్ రిలీజ్ release అవుతుంది. And soon most probably తమిళ్లో కష్టం బాగానే చేస్తారు. ఇప్పుడు మళ్ళీ అది ఫన్ యాక్చువల్లీ. మేము ట్రైలర్ చూసి అది ఉంటది కదా Surprise అయ్యాం actually. పిచ్చి అని ఏదో అంటే దాని వాళ్ళు పైత్యం ఎల్లారుకు పైత్యం అని వాడారు. సో తర్వాత ఏమన్నా హిందీలో చేద్దాం ఉందా? Not sure, but hopefully yes. See, with నాగి ఏది చెప్పలేము, Anything is possible. ఏది చెప్పలేము అనమాట. మనం ఏదైనా అయిపోవచ్చు. Yeah. సో వి డోంట్ నో. And he doesn't like if you say impossible అని. Why అంటారు? Why అన్నప్పుడు ఇంకా మన దగ్గర ఇంపాసిబుల్ ఆన్సర్ ఉండదు కదా. జస్ట్ లైక్ You have to find an answer. అంతే. Why not లాగా why అంటారు ఇంపాసిబుల్ అన్నప్పుడు. సో ఫైనల్లీ ఇంకా ఎనీథింగ్ యూ వాంట్ టు సే అబౌట్ అంటే ఒకటండి ఈ మధ్య కూడా థియేటర్ అంటే ఒక 2-3 years దీంతో ట్రావెల్ అయ్యారు కదా. సో ఆల్మోస్ట్ 2 years, close to 2 years. సో నేను ఒకటి నాగి గురించి యాడ్ చేద్దాం. ఏంటి అంటే ఆయన ఫస్ట్ సినిమా నుంచి కూడా తను రిపీట్ చేయదలుచుకుంది. ఎవడే తర్వాత అతనికి వేరే ఆపర్చునిటీస్ వచ్చాయి, నాకు చెప్పకూడదు, బట్ అవన్నీ పక్కన పెట్టి ఈ చూస్ మహానటి. అండ్ మహానటి తర్వాత కూడా మళ్ళీ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలకు అవుతాడా అనుకునే టైంలో హీ కేమ్ అప్ విత్ సైన్స్ ఫిక్షన్. ఈవెన్ అతను ప్రొడ్యూస్ చేస్తుంది కూడా, బడీ కామెడీ, సేఫ్ సైడ్ అండ్ సేఫ్ కామెడీ సైడ్. నెక్స్ట్ ప్రొడ్యూసర్ కూడా అట్లాంటి ఇంకో 2-3 సినిమాలు తీసేస్తాం, బట్ హీ నెవర్ వాంటెడ్ టు రిపీట్ ఇట్ అగైన్. అండ్ సంగీతం గారు I think in one of the press meets Swapna garu mention చేశారు, వైజయంతి has always been choosing projects uphill battles ఉన్న సినిమాలే. ఇదైతే దిస్ ఇస్ ద అల్టిమేట్ ఆఫ్ uphill battle, బికాస్ ఎవరైనా ఐడియా అయినప్పుడు వింతగా ఉంది బాగుంది అంటారు, బట్ హౌ డు యూ మేక్ ఇట్? చిన్న యానెక్డోట్ ఏంటంటే అపూర్వ సోదరులు సినిమా అప్పుడు సార్ కి ఇంట్లోనే అనిపించిందట, హౌ డు యూ మేక్ ఎ ఫిల్మ్ విత్ నార్మల్ గా డబుల్ యాక్షన్ చేస్తారు, ఒక డ్వార్ఫ్ ఒక నార్మల్ హైట్ వాళ్ళని ఎట్లా పెట్టి డబుల్ యాక్షన్ చేస్తాము అని. సినిమా అంతా అయ్యాక హీ టోల్డ్ కమల్ హాసన్ సార్, నౌ వి నో హౌ టు మేక్ దిస్ ఫిల్మ్. ఇప్పుడు సంగీతం కూడా నౌ వి నో హౌ టు మేక్ మ్యూజిక్. ఇది చాలా మంది ఆస్పిరెంట్స్ ఇన్స్పైరింగ్ గా తీసుకోవాలి. ఎందుకంటే
ఇప్పుడు నాకు అన్ని వచ్చాక మొదలెడతాను అనే కాన్సెప్ట్ లో ఉంటారు చాలా మంది ఆస్పిరెంట్స్. అది అవసరం లేదు యాక్చువల్లీ. సో దే కెన్ స్టార్ట్. ఇప్పుడు సమ్ పీపుల్ మైట్ స్టార్ట్ విత్ కన్ఫ్యూజన్, సినిమా అయ్యాక క్లారిటీ వస్తుంది. సమ్ పీపుల్ మైట్ స్టార్ట్ విత్ అండర్ స్టఫ్డ్ స్టోరీ, అయినా పర్లేదు, అండర్ కుక్డ్ అయినా పర్లేదు. బేసిక్ గా ఏంటంటే 100 years మనం వర్క్ చేసిన 101th చేసేది ఇట్ విల్ బి బెటర్ కదా. అంటే ఫ్లాస్ ఉంటాయి. ఇప్పుడు మా సినిమా కూడా పర్ఫెక్ట్ కాదండి, కాకపోతే ఏంటంటే ఐ థింక్ బెస్ట్ పాసిబుల్ ఎఫర్ట్స్ పెట్టాము ఇన్ ద గివెన్ రిసోర్సెస్ అండ్ టైం. నాకు నాగి సంగీతం సార్ ఇద్దరు కూడా డిఫరెంట్ పాయింట్స్ లో చెప్పింది ఏంటంటే ఇంటెన్షన్ ఉంటుంది కదా, ఏ ఇంటెన్షన్ తో నువ్వు సినిమా చేస్తున్నావు. ఇప్పుడు నాకు పేరు రావాలి అని చేస్తున్నావు, నేను యూనిక్ ఎప్పుడు. సో నాగి పెట్టిన వెరీ ఇంట్రెస్టింగ్. ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ సంథింగ్ బియాండ్ అవర్ సెల్ఫ్, సో మన అంటే బేసిక్గా ఏదో ఒకటి ఇప్పుడు పేరు బంది వస్తాయి రావు సెకండ్, బట్ ఏదో ఒకటి అంటే ఇప్పుడు అది ఒక మంచి సినిమా చేయాలని అవ్వచ్చు, ఆడియన్స్ నవ్వించాలని అవ్వచ్చు, ఒక పెద్ద ఆయన ట్రిబ్యూట్ అని అవ్వచ్చు, ఎనీథింగ్ బట్ బియాండ్, థింక్ బియాండ్ యువర్ సెల్ఫ్, ఆనెస్టీ. అది అసలు అది ఇందాక మీరు చెప్పిన దానికి జస్ట్ చాలా మంది అప్ అండ్ కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కానీ స్టోరీ టెలర్స్ కానీ రైటర్స్ కానీ ఫస్ట్ థింగ్ దే ఎవ్రీబడి హ్యాస్ టు అడ్రస్ ఈస్ డౌట్. కరెక్టా కాదా ఇన్సెక్యూరిటీ. బెస్ట్ ప్రూఫ్ గా సంగీతం గారే. సంగీతం గారు హాస్ బీన్ క్యారింగ్ దిస్ ఐడియా ఇన్ హిస్ హార్ట్ ఫర్ 40 years. ఆయనకి ఎక్కడ డౌట్ వచ్చినది మాకు అనిపించలేదు, బికాస్ హీ వాస్ క్లియర్ అండ్ లేదో షాక్ ఇన్ ఎవ్రీ. మా అందరికి మేబీ డౌట్ వచ్చినచ్చు, బట్ సంగీతం గారు వాస్ షూర్. And he's very strong with his convictions. Initially when we all set up this writer's room, first note lo oka note icharu ayana, you have your own convictions, I respect them, but I have my own convictions, I will respect those also అని చెప్పి ఫస్ట్ ఆ లైన్ తో స్టార్ట్ చేసి ఆయన ఫీడ్బ్యాక్ స్టార్ట్ చేశారు అనమాట. అట్లా ఉంటుంది. మోర్ ఫైన్ సంగీతం గారు ఇస్ ఆల్మోస్ట్ ఆల్వేస్ రైట్. ఎందుకంటే నాకు చెప్పినట్టు దేర్ వాస్ క్లైమాక్స్ సంబంధించిన డిస్కషన్ జరిగింది. సంగీతం గారు అండ్ మేబీ డిఎస్పీ గారు తప్ప ఎవ్రీబడి ఎల్స్ వాస్ బ్యాటింగ్ ఫర్ ద క్లైమాక్స్ దట్ యు ఆల్రెడీ రోట్. సెకండ్ ఉండే సెక్షన్ 1 ద ఫిలాసఫికల్ క్లైమాక్స్. నేను అనుకున్నా మరే సేఫ్ గా పోతున్నా సరే. ఇది ఎలా ఉందంటే అమ్మా ఆ కాన్స్ లో వాటిల్లో చూపించే క్లైమాక్స్ లాగా పబ్లిక్ కి నేను ఆడియన్స్ ని నేను ఇది చేద్దాం అనుకుంటా. మీరు పెట్టుకోండి, మీరు రాసినప్పుడు పెట్టుకోండి. సినిమా మీరు ఆ ఎండింగ్ తీసుకోండి, నాకు అవసరం లేదని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత హీ వాస్ రైట్ అని మాకు మళ్ళీ అప్డేట్. And one of the biggest lessons is from Sangeetam sir gani, Nagi sir gani, choosing an idea which is very new. అంటే ఐడియాలోనే విన్ అవుతాం, హాఫ్ అక్కడే విన్ అయిపోతాం. యూ టేక్ ఎనీ ఆఫ్ సర్స్ ఫిలిం, ఐడియా ఇట్ సెల్ఫ్ ఏదో ఒక యూనిక్నెస్ ఉంటుంది, లేకుంటే అసలు సార్ లేరు. మీరు అట్లా సినిమా ఏదైనా చూడండి 60 films లో ఏది ఉండదు, మోస్ట్ ప్రాబ్లీ ఉండదు. ఈవెన్ నాగి సార్ కూడా అంతే. మనోడు అన్నట్టు హీ నెవర్ రిపీట్స్ హిమ్సెల్ఫ్. లైక్ ఫస్ట్ ఫిలిం ఎవడే చేశారు, ఇట్స్ స్పిరిచువల్ జర్నీ లా ఉంటుంది. అండ్ దెన్ మహానటి లైక్ టెలింగ్ యూనో ఒక ట్రిబ్యూట్ టు సావిత్రి గారు అనే ఐడియాలోనే ఇట్ హ్యాస్ యూనో ఏమంటారు సక్సెస్ ఈజ్ ఆల్ రిటర్న్ ఆల్ ఓవర్ అంటారు కదా, అట్లా ఉంటది అనమాట. ఐ థింక్ దట్ వీ ఆల్ హ్యావ్ టు లెర్న్ అండ్ ట్రై ఇన్ అవర్ ఫ్యూచర్ ఫిలిమ్స్. ఎందుకు సార్ ఎలా ఏడిపిస్తారు అంటే, సంగీతం సార్ మేము సీన్ చదివాం అనుకో, ఎప్పుడైనా చదివారా? ఏమిటమ్మా ఇది 60s లో 70s లో రాసినట్టుంది, ఎందుకు మీరందరూ యంగ్ టీమ్ కదా, మీకంటే బాగా నేనే అనుకున్నాను. రివర్స్ కూడా చేస్తారు. నా చిన్నప్పుడు ఇంకోటి సీన్ మొత్తం చదువుతారు, సీన్ మొత్తం చదివిన తర్వాత ఆ ఎండింగ్ లో ఈ జోక్ బాగుంది, ఇక్కడ నిజాలేస్తారు ఆడియన్స్ అంటారు. బట్ ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఇప్పుడు ఆయన ఒకటి చెప్పారు, ఆయన ఒక చాలా స్ట్రాంగ్ కన్విక్షన్ అన్నారు ఒక పాయింట్ లో. నేను అనుకున్నాను కానీ మనం అయినా ఇప్పుడు పుష్ చేస్తారు బట్ మనం ఒక పాయింట్, ఐ థాట్ దట్ విల్ వర్క్ బట్ దిస్ ఈస్ బెటర్, వీ షుడ్ గో అహెడ్ విత్ ఇట్. అంటే ఇట్స్ వెరీ ఈజీ నో ఫర్ హిమ్ టు సే. అంటే రైటర్స్ రూమ్స్ ఎప్పుడైనా ఈగోస్ మీద వర్క్ అవ్వవు. నా పాయింట్స్ ఎన్ని, నీ పాయింట్స్ ఎన్ని కౌంట్ చేసుకుని అలా వర్క్ అవ్వవు కదా. సో గుడ్ పాయింట్ షుడ్ కమ్ అవుట్ కాబట్టి భలే అనిపించింది అది నాకు. ఆయనతో ఒకటి ఏంటంటే, అంతకుముందు ఆయన సినిమాల్లో నాకు ఒక సీన్ ఎలా తీసారని నాకు డౌట్ ఉండేది. మా ఫ్రెండ్ రాజన్ అని ఈజ్ వెరీ క్లోజ్ టు హిమ్ అనమాట, ఆయనతో మాట్లాడుతుండే. సో ఇలా అడిగితే ఎందుకు నువ్వు ఫోన్ చేసి మాట్లాడి చెప్పేస్తారు అంటే, నాకెందుకు చెప్తారు నేను తెలియదు అంటే, లేదు నువ్వు చెయ్యి నేను అమరిస్తా అంటే, నేను చేసి మాట్లాడాను సార్ ఇలాగ అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. చెప్పి ఇలాగా ఒక అన్నోన్ పర్సన్ కూడా. అండ్ రాజన్ ఒకసారి నాకు ఏం చెప్పాడంటే, ఇది ఇప్పుడు ఆయన 94 కదా, 90 years అప్పుడు సంథింగ్ జరిగింది ఇన్సిడెంట్. సో రాజన్ ర్యాండమ్ గా ఆయనకి కాల్ చేశారు. కాల్ చేసి ఇలా అంటే,
సరే ఏం చేస్తున్నారంటే ఏముంది కుర్రోని కదా నేను ర్యాండమ్ గా అలాగా బాత్రూమ్ లో పడిపోయాను కింద, అప్పుడు దెబ్బ తగిలింది, కాలు కొంచెం ఇదయింది అని బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాను అన్నారు. అంటే అది చెప్పడం కూడా అందులో ఇదే ఉండదు, సాడ్నెస్ ఏముండదు. అయ్యో అని మనోడు అంటాడంట, అయ్యో సార్ మరి ఎలా, ఏ డోంట్ వర్రీ ఐఎమ్ లిటిల్ కిడ్, నేను డాక్టర్ అన్నాడు 6 months అని, నేను 1 month లో అలా నీకు గుర్తుందా అలా అన్నారు. కాదు అని ఒక సిక్ అయ్యారనమాట మా టీమ్ లో. అప్పుడైతే ఏంటయ్యా ఎలా ఉన్నారు ఏంటంటే, సార్ నాకు ఇప్పుడు సిక్ అయినప్పుడు సిక్ అయ్యాము అని అనుకుంటే ఎప్పుడు తెలుసా బయటకు వస్తాను, కూర్చుని రాయడం స్టార్ట్ చేస్తాం కదా మొత్తం పోతుంది అంట. లైక్ అంటే అది వెరీ ఇన్స్పైర్. couple of weeks back విఎన్ ఆదిత్య గారు మాతో మాట్లాడుతూ he was like sir was joking with the doctors also అంట. ఏదో some witty joke. he's fully recovered అన్న. సార్ ఉండి ఆ డాక్టర్ ఉండి అన్నారంట, సార్ మీకేం అవ్వలేదు సార్, మేమేదో జస్ట్ ఏదో మా ప్రొసీజర్ చేస్తున్నాం. అండ్ ఈజ్ అ చైల్డ్ లైక్ అండి. అది ఎలా తెలుసా మీకు, బేసిక్ గా నేను ఏదో మేము డిస్కషన్స్ ఏదో చాక్లెట్ షుగర్ ఏదో టాపిక్ వచ్చింది. సో నేను మామూలుగా పడుకోవాలమ్మా రాత్రి పూట, మా వాళ్ళందరూ కంగారు పడతారు, అందుకే వాళ్ళందరూ పడుకున్నాక లేచి నేను మళ్ళీ చూసుకుంటాను ఇన్స్టాగ్రామ్ అవి అని. ఇన్స్టాగ్రామ్ కూడా చూస్తారా? మీరు బాగా పంపుతారన్నమాట రైటర్స్ రూమ్ లో, చూడండి. మేము చూడని సినిమాలు అంటే ఇప్పుడు కాదు, అప్పుడు ఐ మీన్ ఓల్డ్ సినిమాస్ అయితే ఆయనకు తెలుసుంటాయి అనుకోవచ్చు, బట్ ఇప్పుడు మాకు చాలా సార్లు ఏంటంటే రైటర్స్ కొత్త సినిమా ఏమిటి టాక్, సో ఆయన వచ్చి అన్ని ఓటీటీస్ లో వచ్చి అన్ని కొత్తవి కూడా చూస్తారు, ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎమ్మెల్యే పెరేస్ మ్యూజికల్ ఎట్లా ట్యాకిల్ చేయాలనే దాంట్లో ఎమ్మెల్యే పెరేస్ ఇంట్రెస్టింగ్ ఉంది. తెలియదు ఫిల్మ్ గురించి, ఐఎన్టీవీలో వికీపీడియాలో చూసి ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయినా అని తెలుసుకుని అప్పుడు చూసాం. సార్ వాజ్ వెరీ అప్డేటెడ్. వెరీ క్లియర్. అండ్ సార్ ఒక పెద్ద టీవీ ఉంటుంది, దాంట్లో అన్ని ఫిల్మ్స్ చూస్తారు అండ్ చూసి దాని వెంటనే చెప్తారన్నమాట, ఈ సినిమాలో మనం వీ షుడ్ అండర్స్టాండ్ హౌ దే ఎగ్జిక్యూటెడ్ మ్యూజికల్స్, ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు. బ్యూటిఫుల్. ఈవెన్ ఈ సినిమా మధ్యలో కూడా he was under heart attack. Great. అయినా ఇంకోటి సార్ దగ్గర ఈవెన్ ఫర్ సెల్ఫ్ సింపతి సెల్ఫ్ అట్ ద సేమ్ టైం వర్క్ ని ఎంత ఎంజాయ్ చేస్తే అంత కరెక్ట్. he loved doing his films and films గౌతమ్ గారు ఎప్పుడు అంటూ ఉంటారు అనమాట, సార్తోనే అంటుంటారు, సార్ మీ ఏజ్ వచ్చినప్పుడు నేను ఇట్లానే ఉండాలని. అది లైక్ అది నా బిగ్గెస్ట్ అచీవ్. డిఎస్పీ గారి స్టూడియో మెట్లుంటాయి అనమాట పైన ఫ్లోర్ లో. సో ఆ రోజు అనుకోకుండా ఏమైందంటే పైనే చేయాలి వర్క్, ప్లాన్ లేదు. సో సార్ ని లేపుకెళ్లాల్సి వచ్చింది, కుర్చీలో పెట్టి లేపుకెళ్లారు. ఎక్కడం కష్టమవుతుంది అంటుంటే అంటే సార్ మీరు భయపడకండి సార్ అని అన్నారు. ఆ లేపాడు, నేను భయపడట్లేదమ్మా, మీరు భయపడకండి, మీరు కూడా భయపడకండి, ఐఎమ్ ఆల్ రైట్. జస్ట్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ మోర్. అదే నేను మామూలుగా నాకు తెలిసిందండి, నేను లైక్ ప్రాబ్లీ ఇన్ జనరల్ యాజ్ అ రైటింగ్ విచ్ ఇస్ పబ్లిష్డ్ 5th or 6th వరకు అనుకున్నా కూడా ఒక చేంజ్ అవుతుంది కదా. లైక్ రైటర్ గా ఒక మెటమార్ఫోసిస్ వచ్చింది. లైక్ సమ్ ఓల్డ్ స్కిన్ వదిలేసి ఐఎమ్ ట్రైయింగ్ టు బికమ్ సంథింగ్ న్యూ ఈవెన్ యాజ్ అ హ్యూమన్, బికాస్ ఆ ఇంటరాక్షన్స్ ఆర్ డిఫరెంట్ ఏమో అసలు. ఇట్స్ వేరే అది. అండ్ హీ హాస్ వెరీ గుడ్ క్లారిటీ ఆన్ వాట్ హీ వాంట్స్. రెఫరెన్సెస్ కూడా చాలా ఆన్ పాయింట్ ఉంటాయి అనమాట. మ్యూజిక్ ఈ సినిమాకి యాక్చువల్లీ ఎక్కువ పిన్ పాయింటెడ్ రెఫరెన్స్ లేదు. వన్ వాజ్ అంబ్రెల్లాస్ ఆఫ్ చెర్బోగ్ అనే ఒక ఫిలిం. దట్స్ అన్ ఓల్డ్ ఫిలిం, ఇట్స్ మ్యూజికల్. అండ్ సిన్స్ ఆర్ స్టోరీస్ ఇస్ సెట్ ఇన్ మైనింగ్ విలేజ్ దానికి కూడా సార్ ఒక రెఫరెన్స్ ఇచ్చారు, హౌ గ్రీన్ వాజ్ మై వ్యాలీ అని. ఇట్స్ బ్లాక్ అండ్ వైట్ ఫిలిం, ఇట్స్ గ్రేట్ ఫిలిం, చాలా బాగుంటది. అండ్ అవి చెప్పి దాని ఎసెన్స్ ని మనం క్యాప్చర్ చేయాలి అని చెప్పేవాళ్ళు అనమాట. అండ్ నిజంగానే నాకు కూడా మనం మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే, సార్ నెవర్ హ్యాస్ దిస్ బీన్ డన్ ఇన్ ద వరల్డ్. బికాస్ ఏంటంటే యూజువల్లీ మ్యూజికల్స్ ఎలా ఉంటాయంటే రీజన్ ఏమి ఉండదు, వాళ్ళు జస్ట్ స్విచ్ అవి మళ్ళీ స్విచ్ ప్లాట్ పాయింట్. మాకు ఇక్కడ ఇట్స్ ప్లాట్ పాయింట్. సో స్టోరీలో ఇట్స్ ఇంటర్వైన్డ్ కదా, ఇట్స్ వెరీ డిఫికల్ట్ అసలు. సో ఎందుకని మాకు ఈవెన్చువల్ గా సినిమా వచ్చా, ఓహో సో ఫైనలీ బొమ్మలాట మీకు ఎంత పరిచయం, బొమ్మలాట ఎక్స్పీరియన్స్ ఏదైనా? I have big stories about Bommalaata. అంటే have to tell, I think I was in college. అప్పుడు I saw your first interview with Tarun Bhaskar. అండ్ దాంట్లో కూడా ఇలానే మేము చేంజ్ అయినట్టు సెగ్మెంట్స్ లాగా ఒక లొకేషన్ చేంజ్ అవుతుంది. అండ్ దెన్ ఐ స్టిల్ రిమెంబర్ దాంట్లో స్టోరీ బోర్డ్స్ చూపిస్తారు. అండ్ దెన్ ప్రీ ప్రొడక్షన్ ఎట్లా క్లియర్ గా వర్క్ అవుతుంది, హౌ ఆర్గనైజ్డ్ ప్రీ ప్రొడక్షన్ షుడ్ బి.
ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ముందు ఎంతో కొంచెం తెలిసినా బట్ యాక్చువల్ థింగ్ అంటే నిజంగా సినిమాలలో ఎలా చేస్తారు అనేది ఐ లెర్న్ ఫ్రమ్ యువర్ బొమ్మలాట ఛానల్. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ వాట్ యుర్ డూయింగ్ ఇస్ వెరీ గ్రేట్ జాబ్. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద యంగర్ ఫిల్మ్ మేకర్స్. సంథింగ్ వెరీ సిమిలర్ ఫర్ మీ యాజ్ వెల్. స్టార్టింగ్ లో 2020 when I was starting out, ఒక స్క్రిప్ట్ రాదంటే ఏదో కథ రాసుకుంటూ వెళ్ళిపోయాను. తర్వాత వర్క్ జరుగుతున్న టైంలో నేను వివేక్ ఆర్యతో మీ జరిగిన ఇంటుందా కదా సర్ప్రైజ్ అండ్ అప్పుడు ద సైన్స్ బిహైండ్ మెల్లమెల్లగా అర్థం. దాంట్లో స్క్రీన్ ప్లే గురించి కూడా బాగా డిస్కస్ చేస్తారు. ఐ థింక్ చాలా తక్కువ మంది పుట్ ఇట్ అవుట్ దేర్ అండి. ఏంటంటే సంభవ కల్చర్ ఎలా ఉంటుంది అంటే ఇన్ జనరల్ కూడా చెప్పేస్తే పోతుందేమో అని. కొలాబరేటివ్ వర్కే కదా ఏదైనా. సో ఐ థింక్ నాకు బేసిక్ గా మీ వీడియోస్ ఇన్ జనరల్ ఇంట్రెస్టింగ్ అనిపించేది అదేంటంటే యూ పుట్ ఇట్ అవుట్ దేర్. సో నాలెడ్జ్ హ్యాస్ టు బి అవైలబుల్, అందరికీ అవైలబుల్ ఉంటే ఎంత ఇట్స్ గుడ్ ఫర్ రైటర్స్ కమ్యూనిటీ రైట్. ఇప్పుడు నాకు ఒక రైటర్ గా చూసి సమ్మన్ విల్ కొలాబరేట్ ఇన్ ఫ్యూచర్. ఫారిన్ కంట్రీస్ లో కూడా ఇలాంటి డీప్ డైవ్స్ జనరల్ గా కూడా ఎంతో పేమెంట్ చేస్తే కానీ వాళ్ళు ఇవ్వరు. మీలాంటిది జస్ట్ బికాస్ ఆఫ్ ప్యాషన్ చేయడం అనేది ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. మీరేంటా పెద్దగా మాట్లాడలేదు. ఐ థింక్ రాహుల్ బేసికలీ అన్ని లింక్స్ పంపిస్తూ ఉంటాడు. సో ఐ థింక్ ఇట్స్ నైస్ టు సీ అనదర్ అకంప్లిష్డ్ రైటర్ డూ దిస్ అండి. నాకు మోర్ దెన్ all that another passionate movie loving soul. It's always మా నాన్న చూస్తారు బేసిక్గా ఇలాంటివన్నీ చూసి నాకు పంపిస్తుంటారు అనమాట. యాక్చువల్లీ లింక్స్ వస్తుంటాయి నాకు. మా నాన్న చూసి దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ అని మళ్ళీ మీ గురించి ఇంకొక వికీపీడియా పారాగ్రాఫ్ వచ్చేస్తుంది నాకు. హీ రోట్ ఫర్ దీస్ మూవీస్, ఐ థింక్ యూ షుడ్ మీట్ హిమ్ సమ్ టైమ్. అలా వస్తాయి అనమాట మాకు. సో ద రీచ్ ఆఫ్ ఆడియన్స్ సరే సార్ మీరు కూడా 2 మొక్కలు చెప్పొచ్చు కదండి. బాయ్ సార్. ఆయన కూడా బయట ఇస్తే బాగుంది. వీళ్ళంతా బిహైండ్ అంటే సార్ వైజయంతిలో ఎలా అంటే ఎన్ని అవుతుంటాయి అంటేనండి. ఒక పక్కన ఛాంపియన్ నడుస్తుంది, సంగీతం నడుస్తుంది, ప్రియాంక గారి సిస్టర్ మ్యారేజ్ నడుస్తుంది, ఓకే కల్కి ప్రీ ప్రొడక్షన్, కల్కి ఒక గేమ్ ఏదో డిజైనర్స్ అలా నడుస్తూనే ఉంటాయి అన్నమాట. యూ స్టిల్ అంటే ఇప్పుడు ప్రొడక్షన్ సినిమాలు తీయడం ఈజ్ వన్ థింగ్, బట్ అండ్ మళ్ళీ ఒక సినిమాలో ఉన్న పీపుల్ ఇంకో సినిమాలో ఉన్న పీపుల్ పొందులు ఉండదు. అంటే ఛాంపియన్ లో ఉన్న వాళ్ళందరూ ఒక రకంగా ఉంటారు, సంగీతంలో ఉన్న వాళ్ళందరూ ఒక రకంగా ఉంటారు. సో భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. ఐ థింక్ దట్ వాస్ వెరీ సింపుల్ దేర్. ఎందుకంటే ఏదో 1 month 2 months లో అయిపోతుందని చెప్పేసి దిగితే 1 year అట్లా ఇట్స్ లైక్ వైజయంతి వాళ్ళు అందరు చూస్తుంటారు కూడా. ఏంట్రా 1 year రైటర్స్ కబ్జా చేసి పడేశారు. అందరూ వస్తారు పని చేసుకుని పోతారు. మీరు చెట్ల బాధకు పోయారు, మా సినిమా కాదేనా బాగు. No, I think అంటే చాలా డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న పీపుల్ యూజువల్లీ అంటే బర్డ్స్ ఆఫ్ సేమ్ థింగ్. రివర్స్ కూడా ఇంపార్టెంట్ అండి, బికాస్ అందరూ ఒకటే బాజా భజంత్రి పాడితే యూ హ్యావ్ వన్ పర్సన్ హూస్ థింకింగ్ డిఫరెంట్. ఇన్ఫాక్ట్ మాది క్లాసిక్, ఐఎమ్ ఎ ఫీమేల్ రైటర్, సో సమ్హౌ ఐఎమ్ వెరీ ఐ యూస్ టు ఫైట్ ఫర్ మై క్యారెక్టర్స్. ఎందుకంటే ఎందుకు చేస్తుంది అట్లా, అమ్మాయి చెయ్యదు 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 అలాగా, అమ్మాయి చెయ్యరబ్బా అలాగేదని నేను చెప్తే మేము అబ్బాయిలు అలాగే ఆలోచిస్తాం గౌతమి అని వీళ్ళు ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాడు. సో ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నో దట్ ఆపోజిట్ పర్స్పెక్టివ్. లైక్ రైటర్స్ బెస్ట్ టెస్ట్ అనేది వి ఆల్ న్యూ, బట్ సమ్హౌ చాలా ఆర్గానిక్ గా రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ గౌతమి గారు కాంటాక్ట్. ఇట్ వాస్ బోత్ వేస్. ఏంటంటే ఇప్పుడు ఎవరి వర్షన్ వాళ్ళు రాసేవాళ్ళం. వెన్ వి కంపేర్ మా దాంట్లో ఫీమేల్ క్యారెక్టరైజేషన్స్ కొంచెం ఏజెన్సీ తగ్గిందని ఎవరు జనం చెప్తున్నా. కంపేర్ చేస్తే మేము తిరిగి గౌతమి గారు ఏమంటాం, ఇందులో మీ మేల్ క్యారెక్టర్ చాలా ఇన్వెస్టెడ్ అయింది అనిపిస్తుంది అండి, వాళ్ళ ఏజెన్సీ తగ్గిందని మేము తిరిగి అంటుంటాం. సో అది చాలా మేజర్ అండ్ ఇట్స్ సో ఇంపార్టెంట్. మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ ఉంటే ఒక రిసెర్చ్ వచ్చేస్తుంది, టెక్స్చర్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అసలు మొహమాటం లేకుండా కాలింగ్ స్పేడ్ ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళు కూర్చుని రాహుల్ అదే టైప్. ఎలా ఉందంటే నచ్చలేదు, నాకైతే అసలు నచ్చలేదు. రాహుల్ ఒకడు, మనీ ఒకడు. రాహుల్ ఏంటంటే బ్యాడ్ కాపు, మనీ గుడ్ కాపు. మనీ ఏంటంటే మొత్తం చదివి మొత్తం చదివి లెంత్ తక్కువ కాబట్టి అది హ్యాపీ అలా మాట్లాడు. రాహుల్ ఏంటంటే బాలేదు మాట్లాడు రాహుల్ అసలు. వీడు ఆది నిష్ఠురం, వాడు అంత్య నిష్ఠురం అంటే. బ్యూటిఫుల్ అండి, వెరీ హ్యాపీ ఫర్ ఫిల్మ్ సక్సెస్. ఇంకా ఫ్యూచర్ లో మీరు ఆల్రెడీ డైరెక్ట్ చేశారు,
మీరు ఇంకా బెస్ట్ ఫిలిమ్స్ ఇంకా ఫ్యూచర్ లో రావాలని విష్ యూ ఆల్ ది బెస్ట్. సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్. హ్యూజ్ షౌట్ అవుట్ టు Bommalaata as well. Yeah. మీరు చేసిన వర్క్ ఎంత హెల్ప్ అవుతుందో కమ్యూనిటీస్ కి మీకు కూడా తెలియదు. Yeah. వెరీ గుడ్. థ్యాంక్ యూ. Thank you so Thank you, much. అజయ్ గారు. థ్యాంక్స్. మాటలు రావట్లేదు, పాటలు పోవట్లేదు, ఇదేదో ఆగట్లేదు, ఏమీ అర్థం కావట్లేదు.